హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? చాలా రోజులు అవుతుంది కనపడి. 6వ తారీఖు హైదరాబాద్ వెళ్ళండి. ఇంకా అక్కడికి వెళ్ళి కార్ డ్రాప్ చేసి అక్కడ నుంచి ట్రైన్ పట్టుకుని నైట్ అంతా నిద్ర లేకుండా వచ్చి మళ్ళీ నిన్న ఉదయం 7వ తారీఖు వచ్చి స్నానం చేసి అంపటనే వెళ్ళిపోయానండి ఆటోకి. ఎందుకంటే నిన్న 7వ తారీఖు కదా, ఈఎంఐకి కొన్ని డబ్బులు తగ్గితే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా. వెళ్ళేసేసి నిన్న వాటిని తోలి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇక ఈ పరిస్థితి ఇలా ఉండగా మార్నింగ్ వెళ్దామని లేచండి. లేస్తే యూరిన్కి వెళ్తే యూరిన్లోంచి బ్లడ్ వస్తుంది. ఏందా ఎట్లా వచ్చిందంటే, అంటే వేడి చేసినప్పుడు అట్లాగే వస్తుంది. దాన్ని కాస్త నెగ్లెక్ట్ చేసి గబగబా స్నానం చేసి బయలుదేరదామని చెప్పి అనుకునే వరకే పెయిన్ స్టార్ట్ అయింది. కొంచెం కడుపులో పక్కన వెనక అర్థమైపోయింది విషయం. ఇది అదే అని. కిడ్నీ పెయిన్ అయితే మళ్ళీ వస్తుందండి. రెస్ట్ లేకపోవడం, అంతేకాక వాటర్ కూడా తాగట్లేదు సరిగా. తెలిసి చేసే తప్పులు అంటే ఇయే. వాటర్ తాగితే సగం రోగాలన్నీ పోతాయి అన్న విషయం చాలామందికి తెలుసు, కానీ తాగరు. అందులో నేను కొన్ని. ఎందుకంటే మన వృత్తి అలాంటిది, ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు, వెళ్తూ ఉంటాం ప్రయాణం. అది అన్నమాట సంగతి. ఇక పోతే ఈరోజు తారీఖు 8, 3వ తారీఖున బండి ఈఎంఐ కట్టాలి. ఉన్నది మొత్తం మనకి ఈఎంఐలు ఇంటికి సరిపోయింది. ఈరోజు టార్గెట్ ఏంటంటే 4 గంటలకు అలారం పెట్టుకున్నా. ఈరోజు 4 గంటలకు వెళ్ళేసి రోజుకి 1000 రూపాయలు, అంటే ఇంట్లో ఖర్చులు పోను అసలు సంబంధం లేకుండా రోజుకి 1000 రూపాయలు పక్కన పెట్టి 8 రోజులకి 8000 సంపాదించి కిస్తీ కట్టాలి. మెయిన్ కాన్సెప్ట్ అయితే అదే చూస్తే రాత్రి అలారం 4 గంటలకు పెట్టి పడుకున్నా. పొద్దునే లేచిన తర్వాత అయితే ఇది అయ్యింది పరిస్థితి. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది? 11 అవుతుంది. 11 అయితే అయిందండి టైము. అక్కడ ఆర్ఎంపీ గారు ఉన్నారు. వెళ్ళి జస్ట్ ఒక ఇంజెక్షన్ చేయించుకుని ఆటోకి అయితే వెళ్ళిపోతాను అనమాట. నాకు వెళ్ళాలని లేదు, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. పడుకుంటే కాసేపు సెట్ అయ్యిద్ది కదా అన్నట్టుగా. కానీ వెనకంలో ఉన్న అప్పులు బాధలు మనల్ని రెస్ట్ తీసుకొని ఇవ్వట్లేదు. ఒక అరగంట కూడా లేను ఇంటికాడ. నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఆ ట్రైన్లోనేమో నిద్ర లేదు, కూర్చుంటానికి లేదు. నైట్ 10 గంటలకు ఎక్కితే 4:30, 5 అయింది దిగే వరకు. బాపట్లలో వచ్చేసి స్నానం చేసి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళేటప్పుడు ఉదయం 8:30 తీసుకున్న కారు ఒంగోలు వెళ్ళి బాపట్లలో తీసుకున్నాను. ఒంగోలు వెళ్ళి అక్కడ నుంచి ఎక్కించుకుని అద్దంకి మీద గుండా నార్కెట్పల్లి, హైదరాబాదు, జీడిమెట్ల అయితే వెళ్ళా. జీడిమెట్లలో కారు పెట్టే టయానికి ట్రైన్ సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్ అందలేదు. 2 బస్సులు మారి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి నైట్ 10 గంటలకు అయితే సింహపూర్ ఎక్కానండి. అట్లా జర్నీ చేసుకుంటూ వచ్చి జరిగింది. రెస్ట్ లేదు కదా, అందుకని కొంచెం కిడ్నీలు ఇబ్బంది పడ్డాము. బ్లడ్ రాగానే భయం వేసింది యూరిన్తో పాటు. ఏదేమైనా మనకి తెలియకపోతే భయపడేవాళ్ళం, ఎందుకు ఏంటావో అమ్మ అని. అంతకుముందు చాలాసార్లు జరిగినాయి కాబట్టి లైట్ తీసుకుని కొంచెం 4-5 లోటాల మజ్జిగ తాగి ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నా. భోజనం చేసి అయితే బయలుదేరుతున్న ఆటోకి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎక్కడైనా కాసేపు పడుకుంటా అండి. 1000 రూపాయలు అయితే కావాల్సిందే మాకు. అదండి విషయం. మన బాధ్యతలు మనల్ని బండికి పదాపదం తోస్తుంది అనమాట. సరే జాగ్రత్త, ఇంజక్షన్ చేయించుకుని వెళ్తాను. సరే జాగ్రత్త. ఉండమంటేనే ఉండలేదంటే ఉంటే ఎట్లా? ఈఎంఐ ఎట్ట మరి ఉంటా ఇంటికాడ. లేకపోతే ఈరోజు 1000 రూపాయలు సంపాదించి లేకపోతే ఎక్కడ నాకు పని ఉందండిలే. చూడు మా నాన్న వచ్చేళ్ళండి, రానన్నాడు. రానంటూనే వచ్చాడు, ఆడ కూర్చున్నాడు. సరే క్లాత్ ఉండలేదు. రాత్రి వచ్చండి, ఇది ఉంది కదా మన గన్ను, దాని పెట్టి ఇంజిన్ మొత్తం గడిగా 10 అయింది. మరి దాని తప్పనే లేదు. పాపం ఈఎంఐ ఫైనాన్సర్ అయితే ఫోన్ చేయలేదు ఆయన. నేనే చేసి చెప్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. చెప్తా, చేసి ఒక వారం రోజుల్లో కడతానండి అని చెప్తే పాపం ఆయన కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది.
రోడ్డు చూడండి ఎట్లా ఉన్నాయో, మెయిన్ రోడ్ ఇది. అంటే అంతకుముందు టిప్పర్లు తిరిగి అట్లా అయిపోయిందిలేండి. ఇప్పుడు శుభ్రంగా గడుక్కున్న తర్వాత లోపల కూడా అట్లాగే ఉండిద్ది. అదిగోండి ఇటు కూడా అట్లాగే ఉంటుంది. ఈ బండి నా వేసుకెళ్ళి కంపు చేయడం ఇష్టం లేదు, నేనే నడుచుకుంటూ వెళ్తాను. పక్కన దారి ఉందండి, ఆ పక్కనే కాస్త ముందుకెళ్తే ఆర్ఎంపీ గారు ఉంటారు. అదనమాట ఆటో అయితే ఇక్కడ ఆపేసి వెళ్తా. ఇదిగోండి గత సంవత్సరం నుంచి ఇట్లాగే ఉన్నాయి ఇవి. సంవత్సరం పైన అవుతుంది అనుకుంటే టిప్పర్లు తిరిగి. మనం అక్కడే పెట్టా సిమెంట్ రోడ్డు మీద. ఆడే ఉండు బ్రో, ఆ బాధ అయితే నేనే పడతా. షబ్బా, ఇది పోనీలే అని వదిలిపెట్టి అంత చిన్నగా అయితే లేదండి పెయిన్. కాదు వామ్మో ఇంత పెద్దదా అన్నట్టు కూడా లేదు, అటు ఇటుగా ఉంది. మొక్కలోనే తుంపేద్దామన్న ఉద్దేశంతో ఇంజక్షన్ కోసం వచ్చి, లేకపోతే మొండిగా వెళ్ళిపోయేవాడిని. నరముకు ఇంజక్షన్ అండి. బై లక్ ఏంటంటే పాపం డాక్టర్ గారు కూడా కర్లపాలెం వెళ్ళిపోతున్నారు. ఈ గుంటలోకి ఎదురొచ్చారు. బైక్ ఎడ పెట్టేసి పాపం నడుచుకుంటూ ఆయన కూడా వెనక్కి వచ్చి మళ్ళీ ఓపెన్ చేసి ఇంజక్షన్లు 2 చేసి ట్యాబ్లెట్ ఇచ్చాయండి. ఈ 4 కర్లపాలెం వెళ్ళిన తర్వాత అయితే వేసుకుని టీ కానీ కాఫీ పాలు ఇలాంటివి ఏదన్నా, కాఫీ చెప్పలేదండి మళ్ళీ ఆ మాట ఎందుకు, టీ కానీ పాలు కానీ తాగమన్నారు. ఇంజక్షన్ చేసుకుని ఇంజక్షన్లకి ట్యాబ్లెట్లకి 130 రూపాయలు ఖర్చు అయినాయండి. ఆయన అసలుకే పరిస్థితి బాగా 130 ఏంద్రా బాబు అని నీరసంగా వస్తున్నా నాకు చింతాపాలెం రాగానే పాపం జనం ఎక్కారండి. 130 ఖర్చు అయితే మనకి 160 రూపాయలు వచ్చినాయి అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. ఇక ఈ 4 ట్యాబ్లెట్లని వేసుకుని ఇదిగోండి ట్రైన్లో కొన్న బాటిల్ మా సిరి ఫుల్గా అంటే ఎడదాకా వాటర్ పోసి పెట్టింది. ఆవిడ పోసిన వాటర్ ఇప్పుడు మనం ట్యాబ్లెట్లు పనికి వస్తున్నాయి అనమాట. ట్యాబ్లెట్లు వేసుకుని పక్కన టీ స్టాల్ ఉందండి, అక్కడ ఆపా. టీయా పాలా అనేది తర్వాత నిర్ణయిద్దాం. దిగట్లా ఎంతలా ఉండి పిల్లవ. ట్యాబ్లెట్ల ప్రక్రియ అయిపోయింది, మళ్ళీ సాయంత్రం చేసుకోవాలండి. కాకపోతే టీనా పాలా అని ఇక్కడైతే సందేహించేది లేదండి. కర్లపాలెంలో ఆల్ఫా అని ఉంటుంది టీ స్టాల్. అక్కడ ఏంటంటే గేదె పాలు వాడతారు. అంటే పల్లెటూరులో నుంచి గేదెల దగ్గర పిండుకొని క్యాన్లు తెచ్చుకొచ్చి పోస్తారన్నమాట. ఇక్కడ అవే టీకి కానీ అన్నిటి కాఫీలకి అవే వాడతారు ఇక్కడ. అందుకే జనం కూడా ఎక్కువగా వస్తారు ఇక్కడికి, ఎందుకంటే న్యాచురల్ కాబట్టి, ప్యాకెట్ పాలు వాడరు కాబట్టి. మనకు ఛాన్స్ లేకపోతే ప్యాకెట్ పాలతో ఎక్కడో ఖచ్చితంగా తాగేవాడిని కాదు, పాలు తెచ్చుకుంటానండి వెళ్ళి పేడం బాగాల. పాలు తెల్లగా ఉండవులేండి, ఎందుకంటే టీది అది పోస్తారు కదా ఇట్లా టీ కోసం అని చెప్పేసి, అందుకని కొంచెం కలర్ మారినాయి అన్నమాట. బాగున్నాయి. ఇంకా విషయానికి వస్తే ఈ గ్యాప్లో కారు వచ్చిందండి ఒకటే తెనాలి, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇప్పుడు ఈరోజు 8వ తారీఖు వెళ్ళేసి సాయంత్రం 4-5 గంటలకు వెళ్ళి ఈ నైట్ అలా ఉండి రేపు మార్నింగ్ రావాలంట. 10-11 అయింది వచ్చేవరకు. వాళ్ళు ఏ విషయం 5 నిమిషాల్లో ఫోన్ చేస్తున్నారంట. అది కన్ఫర్మ్ అయితే వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోయి ఆటో పంచలో పెట్టేసి 3 గంటలకు రెడీ అయ్యి వెళ్తా అనమాట. బైక్ తీసుకున్నాను. బాపట్ల నుంచి జనం ఎవరైనా ఎక్కుతారని చెప్పి బయలుదేరానండి చెరుకుపల్లికి. ఒక మనిషి ఎక్కితే చెరుకుపల్లి వెళ్ళిన దాకా ఒక మనిషే ఉండే. కానీ చెరుకుపల్లి నుంచి వచ్చేటప్పుడు మాత్రం కంపెనీలు ఉన్నాయండి అక్కడ, రైలు కంపెనీలు. అక్కడైతే కర్లపాలెంకి ఎక్కారనమాట, పర్లేదు. రైల్వే స్టేషన్లో మనిషిని వదిలిపెడతానికి వచ్చానండి. అది చెప్పే కదా, కార్ అయితే కన్ఫర్మ్ అయింది తెనాలికి. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆటో పెట్టేసి బైక్ అయితే తీసుకుని వస్తాను అనమాట. టైం లేదు, వాళ్ళని తొందరగా రమ్మన్నారు. వాళ్ళు ఇప్పుడే నేను చెప్పింది, ఇందాక చెప్తే వెళ్ళిపోయేవాడిని. ఏదేమైనా మన
మనకు కొంచెం బెనిఫిట్ అని చెప్పుకోవాలి. కాకపోతే నైట్ అక్కడ ఉండాల్సి వస్తుంది. ఇది నందిరాజు తోట అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పిన్నోళ్ళపాలెం అని ఒక ఊరు వెళ్ళింది అనమాట ఆ రోడ్డు. ఇప్పుడు నేను అక్కడ పెట్టేసి ఆటో బైక్ తీసుకుని ఆ ఊరు లోపలికి వెళ్ళాలన్నమాట. అది తీసుకోండి. అట్టికాయలను కమలాకాయలు 5 పంచుల బండికి ఫాస్ట్గా టైం లేదు నాకు. మళ్ళీ ఒకసారి కారుకి వెళ్ళి మొన్న వెళ్ళావు, మొన్న పొద్దున్న వెళ్ళి నేను పొద్దున్న వచ్చాను కాదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయం వస్తాం. మళ్ళీ రేపు రాను. పదండి 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 పద ఏంది లేదు. మరి డబ్బుల కోసం వెళ్ళాలి. లేదా కాయలు ఎవరు తెస్తున్నారు టత్తి కాయలు. ఎక్కడికి వెళ్ళి చేపలకి వెళ్ళిందా? పద పద పద. జాగ్రత్త. సరే నువ్వు జాగ్రత్త తడికలు కట్టేసి. మళ్ళీ కొంచెం పెయిన్ వస్తుందంటే అంటుందండి. ఉండొచ్చుగా ఎందుకు వెళ్తున్నా అంటుంది. ఎవరేస్తారంటే తప్పదు. సరే వాళ్ళు ఏమో ఫోన్ మీద ఫోన్ చేస్తానండి. మనోడు హ్యాండ్ ఇచ్చాడు. చాలా తర్వాత పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది బండి. నేను చూసుకోలేదు, తీయట్లేదు కదా బైక్ కూడాను. సునీల్ వస్తున్నా అంటే కర్లపల్లి నుంచి సునీల్ అయితే తీసుకురామని చెప్పి ఒక 1/2 లీటరు. చూడండి టైం ఎట్లాంటి టైంలో ఆగిపోయింది. అంతేలే బ్రో, ఈ టైంలో నువ్వు మోసం చేసింది నన్ను. చాడు అన్నయ్య వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఫ్రూట్ జ్యూస్ అనుకున్నా. ఎంతది? 65. ఈ డబ్బా ఇయ్యాలా? మళ్ళీ డబ్బా ఇయ్యాలా? అన్న డబ్బులు ఇచ్చేసా ఈయన? సరే నేను ఫోన్పే చేస్తాను. పాప్కార్న్ తింటున్నానండి 10 గంటలకి. నేను వచ్చిన ఊరి పేరు ఏంటంటే పేరుగల పూడి. అంటే ఇది తెనాలి దాటేసిన తర్వాత ఒక 14-15 కిలోమీటర్ల ఉండిద్దా, అంతకంటే ఎక్కువే ఉండిద్దాము. అందరూ నిశ్శబ్దం అయిపోతున్నారు చూడండి 10 అయ్యే వరకు. నేను వచ్చిన విషయం ఏంటంటే అండి, అప్పుడు భర్త చనిపోయిన తర్వాత పుట్టింటోళ్ళు తీసుకెళ్ళి నిద్ర చేపిస్తారు కదా ఒక 5 నెలల చివరన. అట్లా ఒక పెద్ద ఆవిడ భర్త చనిపోయి 5 నెలలు అవుతుందంట. అందుకని వాళ్ళు పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చారు అనమాట ఇక్కడ నిద్ర చేయడానికి. అదనమాట నేను వచ్చిన విషయం. నిద్ర చేయగానే పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు కదా, ఆ మాదిరి మనం పొద్దున్నే లేచి అయితే బయలుదేరుతాం అనమాట. అది ఎక్కడో గొంతు లోపలండి పెట్టాను కారు. ఇక అయితే ఇక్కడికి వస్తే ఈ దగ్గరలో షాపులు ఉన్నాయి. ఆ షాపుల దగ్గర కొంచెం స్వీట్ 2 తిని పాప్కార్న్ ప్యాకెట్ తీసుకుని, మన ఆరోగ్యం కోసం 2 మజ్జిగ ప్యాకెట్లు తీసుకుని, దాహం కోసం ఒక వాటర్ బాటిల్ తీసుకుని అయితే ఇక్కడ కూర్చున్నా అనమాట. బెంచి ఉంటే అలాంటి సంగతి. భోజనానికి పిలుస్తారేమో చూడాలి. తినపోయిన ఇబ్బంది లేదులేండి, టైం చాలా అయిపోయింది కదాను. ఉదయం టిఫిన్ చేస్తాము. అదండి విషయం. పేరుగల పూడిలో ఉన్నా. ఏమని దగ్గర ఏమని లాస్ట్ టైం కూడా వచ్చాను. ఈ పక్కనే 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక గొంతు అండి. ఈ గొంతులోనే పెట్టా కారు. అంత నిశ్శబ్దంగా నిర్మానుషంగా ఉంది చూడండి. 10 కూడా అవ్వలేదు ఇంకా పూర్తిగాను. ఇదిగోండి నేను తీసుకొచ్చిన కారు అయితే. మీకు ఒక విషయం చూపిస్తానండి. ఈ రాత్రికి మన స్టే అయితే కారులోనే అండి. మనకు తోడుగా ఎవరున్నారో తెలుసా? చూపిస్తానండి.
గాంధీజీ గారు విగ్రహం ఉందండి పక్కనే. ఓ షాట్ కార్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉందన్నమాట. ఈయనే మనకి ఈ రోజుకి మాటలు చెప్పుకున్నా, పాటలు పాడుకున్నా. ఈ చేతిలో బుక్ ఏదో ఉంది. కళ్ళజోడు, రియల్ కళ్ళజోడు పెట్టారండి చూడండి. కాకపోతే లిప్స్టిక్ వేసారు, ఫుల్గా వేసారు. కాళ్ళకేమో గోల్డ్ రంగు వేసారు. ఏళ్ళకి నేషనల్ ఫ్లాగ్. ఇది రాడ్. అదండి విషయం. గాంధీ గారు మనకు తోడుగా ఈరోజు రాత్రికి, ఆయనకు తోడుగా మనం ఒకరికి ఒకరు తోడుగా దాబ్రో. అదండి విషయం. ఈ రోజుకైతే ఇలా గడిచింది. ఆరోగ్యం విషయానికి వస్తే పర్లేదు. ఇంకా మన దగ్గర ట్యాబ్లెట్లు అయితే ఉన్నాయి, తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఇవి వేసుకుని పడుకుంటా. నాకు తెలిసి మ్యాక్సిమం రేపు 10 గంటలకల్లా మళ్ళీ ఇంటికి అంటాను అనమాట. రేపు ఏం జరుగుతుంది అనేది రేపటి వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోకి ఇంతేనండి. బాయ్.